గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మా పిల్లలు స్కూల్లో జరిగినటువంటి చెప్తున్నారండి. ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. బయట చిన్న పని నుండి ఇంటి దగ్గర వేరే పని చూసుకొని అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పోదాం లేదా పోదాం. నన్ను ఏమి ఆడుకొచ్చినాను నేను. ఉండదండి, స్లో పెట్టుకోవాలి, ఇట్లు పెట్టుకోవాలి. అమ్మా ఏందమ్మా స్నాక్స్ తింటావా? చిన్న పని మీద వస్తే ఇంకా మా మరదలు ఇంటికి వచ్చి పోదురండి ఒకసారి అంటే ఇంటి దగ్గరలోకే వచ్చింటిమి. అందుకే ఇంకా అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంట్లో ఎవరు లేరండి, మరదలు ఒకటే ఉంది. మా తమ్ముడు నాన్న బయటికి వెళ్ళారు. ఇంక ఇవాళనేమో డిమార్ట్కి వెళ్తున్నాము. అది ముందు రోజు వీడియో అండి, ఇది ఈరోజు వీడియో. డిమార్ట్కి వెళ్తున్నాము. ఇందాకే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు డ్యూటీ అయిపోయి. అందుకే ఇంకా అందరం టీ తాగుతున్నామండి. పిల్లలు టీ తాగే అలవాట్లేదు, వాళ్ళు ఈవినింగ్ పాలు తాగేశారు. బాబు తొందరగా వెళ్ళాలి డిమార్ట్కి అని చెప్పి అలిగాడు. వెనక నిలబడి అర్జెంట్ చేస్తున్నాడండి. ఇదేనండి డిమార్ట్, గుత్తు రోడ్లో ఉంటుంది. మా ఇంటికి దగ్గరలో ఉంది ఇది. బాబు చూడండి, మేము ఏ సరుకులు తీసుకున్నా కూడా ఫాస్ట్గా వెళ్ళి ఇక్కడ వెయిట్ చెక్ చేసుకొని వినకుండా కానీ ముందరే వెళ్ళి వెయిట్ చేయించుకుంటున్నాడు. వాళ్ళు ప్యాక్ చేసిస్తారు కదండి, ఆ సెక్షన్లోకి ముందే వెళ్ళాలని చూస్తున్నాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా పాపం చిన్నపిల్లడని వాళ్ళకి దారిస్తున్నారు. చూడండి ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రతిదీ తనే తేవాలని మొండిగేస్తున్నాడు అక్కడ. ఈరోజు చాలా సతాయించాడండి, అన్ని పనులు చేయాలని ముందర పడుతున్నాడు. చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు దాని కోసము. మేము వేయిస్తామంటే కానీ వినడు. వాళ్ళ అక్కని కానీ రానివ్వడం లేదు అక్కడికి. అన్నీ ఒకటొకటి తెచ్చే లోపల చాలా టైం పట్టింది. చూడండి అసలు పోటాపడి చేస్తున్నాడు పనులు. ఇంకా ఫైనల్గా మేము తీసుకోవాల్సినవన్నీ అయిపోయినాయండి. అందుకే ఇంకా వాళ్ళ డాడీ బిల్లు చేయించుకుంటున్నాడు అక్కడ. ఇంకా అందరం బయటకు వచ్చేసాము అన్నీ తీసుకొని. మా బాబు అలిగాడు, కిండర్ జాయ్ కావాలంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలాగే తీసిస్తే దాంట్లో ఉండే 1 సైడ్ బొమ్మలు వస్తాయి కదండి, అదొకటి తీసుకొని ఇక మిగతాదంతా పడేశాడు. అందుకే ఈసారి తీసి ఇవ్వలేదని ఏడుస్తున్నాడు. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాము. పాపం ఏం నచ్చింది ఏంది లేదు ఈసారి, కానీ పిల్లు చూసి ఇంత అయింది కదా. అది కొట్టు, 0 కొట్టు, -1 కొట్టు. కాదు పాపం ఏంది, నాకే షాక్ అవుతాను సార్. వీళ్ళకి ఎక్కువ అయినట్టుంది కదా. ఇద్దరు వెళ్ళిపోక పెట్టారు ఈసారి. లేదు పాపకు బయట ఏమన్నా చేసి నువ్వు బయటికి బా. వాళ్ళ నాన్న స్కూటీ తెచ్చేకి వెళ్ళాడండి. ఇంక అందరం కలిసి ఇంటికి వెళ్తున్నాము. మా బాబు మాత్రం సాటిస్ఫై అవ్వట్లేదండి, కిండర్ జాయ్ తీసి ఇవ్వలేదని. ఇదిగో ఇప్పుడే డిమార్ట్కి పోయి వచ్చామండి. ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకున్నాము. వచ్చేదా ఇంటికి వచ్చాము డిమార్ట్ నుంచి. సరుకులు అన్నీ తెచ్చుకున్నామండి. ఇవి వచ్చి వంట సరుకులు, అవే బెల్లం, కందిపప్పు, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఏం చూపించలేదు. ఇవైతే ఇట్లా స్మాల్ అన్నీ ప్లాస్టిక్ తెచ్చుకున్నాము.
ఏమైనా వంట చేసేటప్పుడు కరివేపాకు అట్లా పచ్చిమిర్చి వేసేదానికని. బాగున్నాయి కదండి కప్పులు. ఇవి టీ గ్లాసులు. ఇవి వచ్చి 21 రూపీస్. పీస్ వచ్చి 21. అట్లా 4 పీసులు తెచ్చుకున్నాము. కలర్స్ బాగున్నాయి కదండి. ఇవి చిన్న కప్పులు చూడండి. ఇవి వచ్చి 21. ఇదేమో హ్యాపీ హ్యాపీ బిస్కెట్. మళ్ళీ ఇవేంటివంటే గ్లాసులు, వాటర్ బాటిల్. ఇది మళ్ళీ ఇవి నీళ్ళు వేసుకోండి మగ్. ఇది టిఫిన్ తినేకి అన్నమాట. నేను బాబు తినేకి. ఇవి చిన్న కప్పులు అండి. ఇవి కానీ అంతే 21. ఇవి కూడా ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా చికెన్లోకి. ఇది లైటర్ పోయింది, అందుకే ఆల్రెడీ కొత్తది తెచ్చుకున్నాం. స్పూన్స్. ఇవి కూడా 39 రూపీస్. ఆయిల్ ప్యాకెట్ అండి. గోల్డ్ డ్రాప్ వాడుతున్నాము. ఇవి ఒక 4 తీసుకున్నాం గోల్డ్ డ్రాప్. ఇవి ఫ్రీడమ్ రైస్ బ్రాన్. ఇవి 2 తీసుకున్నాం. ఇవి బాత్రూమ్ క్లీన్ చేసుకునేవి. ఇవి పౌడర్. ఇవన్నీ ఇంకా సరుకులు అండి. ఇవి ఆల్రెడీ చూస్తారు కాబట్టి ఇంకా బ్యాల్కి అన్ని బ్యాల్ చూపించాకి. నేను ఒక చెప్పిన అన్ని చెప్పు. బిల్ వచ్చి ఎంత మొత్తం చెప్పువా. కాదు 3600 కదా. ఇది సాంబార్ కడిగేదండి. బిల్ వచ్చి 3600 అయిందండి అంతా కలిపి. ఈ నెల సరుకులు ఇవన్నీ. ఎంత చూసుకొని చేయాలన్నా నెల అయితే రావు. ఈ ప్లేట్స్ బాగున్నాయి చూడండి. ఇవి వచ్చి 49 రూపీస్. టిఫిన్ తినేటివి పిల్లలు. చిన్న ముగ్గు. ఇవి వచ్చి 39 రూపీస్. చెప్తాను. అంతేనండి. ఇంక ఇవన్నీ సర్దేసుకొని ఇంకా మేము భోంచేసి రెస్ట్ తీసుకుంటామండి. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్.